అందరికీ నమస్కారం. రేపు జరిగేటువంటి ఎమ్మెల్యే గారి కార్యక్రమం కొడవలూరు మండలంలో యథావిధంగా ఉంటుంది. కొడవలూరులో జరగాల్సినటువంటి 4 గంటల ప్రోగ్రాం మాత్రమే నాతరాజుపాలెంకి మార్చబడింది. కొరవ ప్రోగ్రాం అంతా కూడా మార్నింగ్ నుంచి ఏదైతే ఉందో షెడ్యూల్ అదే ప్రకారం జరుగుతుంది. ఇకపోతే 2-3 రోజుల నుండి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త విధానాన్ని, అంటే రైతులకి అంతా నేనే రైతులను కాపాడుతున్నాను, రైతుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెడుతున్నాడు, నా ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు చాలా హ్యాపీగా ఉండేరు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ప్రతిరోజు ఆయన మీడియా ద్వారా, ఆయన సోషల్ మీడియా ద్వారా చెప్తా వస్తున్నారు. కారణం ఏంటంటే ల్యాండ్ టైటిల్స్ ఏదైతే చట్టమో ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నీతి ఆయోగ్ సిఫారసు మేరకు ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేను కూడా ఈ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్. రాష్ట్ర గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని వ్యతిరేకించడం జరిగింది. దాని మీదట కూడా మొన్నటి రోజుల్లో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారు, వాస్తవం ఇది బీజేపీ ప్రవేశపెట్టింది, రాష్ట్రం దీనికి వ్యతిరేకించింది. ఇది కూడా నీతి ఆయోగ్ సూచనల మేరకు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం కూడా పెట్టింది. కానీ బీజేపీ ప్రభుత్వం కూడా దీన్ని ఇంకా అనుమతించలేదు, చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వంకి ఎలాంటి సంబంధం లేదు ఆమె కూడా చెప్పింది. అయినను మళ్ళా కూడా రైతులు మోసం చేయాలి కదా బాబు, ఇప్పటికే బాబు మోసాల బాబు అని అందరికీ తెలుసు. రైతులు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. రైతులకు ఉన్నటువంటి పొలాలన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి పేర్కొంటాడంట. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరు ఏం పెరిగారో, రైతులు ఎవరు పక్కుండారో అందరికీ తెలుసు చంద్రబాబు గారు. ఇప్పుడు జరిగే కార్యక్రమం ఏంటంటే, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సర్వేను వదిలేసి ప్రతి కుటుంబంలో తగాద, ప్రతి ఊర్లో తగాద, ప్రతి సరిహద్దుల్లో తగాద ఉన్న నేపథ్యంలో రీసర్వే అని ఒకటి పెట్టి, ఆ రీసర్వే ద్వారా ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలు అయితేనే, గ్రామాల మధ్య కొట్లాట్లు, పోలీస్ స్టేషన్లు, రకరకాల కోర్టు చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో రైతులకు ఒక ఉపశాంతి కలిగించాలి. ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రీసర్వే నిర్వహించి మరి వాళ్ళకి పట్టా పాస్బుక్లు అయితేనేమి, దానికి హద్దులు కూడా గవర్నమెంటే, చంద్రబాబు నాయుడు అప్పుడు చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ద్వారా ప్రతి ఒక్క హద్దురాళ్ళు ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక గౌరవంగా, ఎప్పుడు ఎన్నో నాళ్ళ నుంచి వాళ్ళు నోచుకున్నటువంటి పరిస్థితి ఈరోజు పేదవాళ్ళు చాలా మంది కూడా చాలా సంతోషంగా ఆ బిడ్డలకి పెళ్లి చేసుకోవాలన్నా, పై చదువులు కావాలన్నా అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పాటు చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో రైతుల్ని ఎన్నో అబద్ధాలు చెప్పేసి మీకు రుణమాఫీ అన్నావు, అది అన్నావు, ఇది అన్నావు, మొత్తం నాశనం చేసేసావు రైతుల్ని. ఇప్పుడు మళ్ళీ రైతుల మీద ఒక కపట ప్రేమ వచ్చేసింది. కానీ రైతులు కూడా ఎవరిని నేను నమ్మే పరిస్థితి లేదు చంద్రబాబు గారు. రైతులందరూ కూడా హ్యాపీగా, సంతోషంగా ఈరోజు పుట్టి 25,000 రూపాయలు అమ్ముకుంటూ ప్రతి రైతు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మనం కానీ అడుగు పెడితే వర్షాలు ఉండవు, పంటలు ఉండవు అని అది తెలిసిన విషయమే. ఇటువంటి చంద్రబాబు నాయుడు మాట నమ్మడానికి ఏ రైతు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేరు. మరి ఆయన మటుకు, ఆయన ఎల్లో మీడియా, ఆయన సంబంధించిన వాళ్ళ మటుకు రైతులకు అన్యాయం జరిగిపోతా ఉంచవచ్చు అని చెప్తా ఉన్నాడు. ఎవరు భయపడాల్సిన అవసరం లే. మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ తండ్రి గారు రైతుల పక్షపాతి. ఎప్పటి నుంచో కూడా ఉచిత కరెంట్ ఇచ్చేసి ఆ రోజు రైతులు ఆదుకున్నటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే వాళ్ళ తండ్రి గారు. అప్పటి నుంచి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతులు అనే ఉంటారు. రైతులతోనే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 10 మందికి అన్నం పెట్టే విధంగా ఉండాలి రైతులు అని చెప్పేసి రైతులకు కావాల్సినటువంటి ఆర్బీకే మొదలుకొని ప్రతి ఒక్కటి, విత్తనాలు అయితేనేమి, మరి ఫర్టిలైజర్స్ అయితేనే, వాళ్ళు అమ్ముకోవడానికి అయితేనే, ఎంఎస్పీ తీసుకురావడం, ప్రతి ఒక్క దాంట్లో రైతుల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. మరి అన్నీ వదిలేసి 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చేసి ప్రేమ ఏర్పడ్డది రైతుల మీద. నీ ప్రేమని ఎవరు కూడా, కానీ నీ ప్రేమని ఎవరు కూడా ఆహ్వానించట్లేదు నాయన. నువ్వు అబద్ధాలని అన్నీ తెలుసు, నీ మేనిఫెస్టోలో ఉండదు పూర్తి అబద్ధాలు. దానికోసమే కదా మోడీ గారు, నాయన నా ఫోటో ఇద్దరా బాబు, నీ మేనిఫెస్టో నువ్వు రిలీజ్ చేసుకో, మా ఏమంటే మేము సెంటర్లో చూసుకుంటాను ఆయన. పోయినసారి కూడా 600 నా ఫోటో పెట్టి 600 అబద్ధాలు చెప్పావు, ఏ ఒకటి చేయక ఆ చెడ్డ పేరు నాకు వచ్చింది, నీకు దండం నా స్వామి, ఇప్పుడు నా ఫోటో తీద్దురా, నా ఫోటో పెట్టద్దురా, ఆ మేనిఫెస్టో కూడా మాకు వద్దురా బాబు అని అటు తోసారు. ఎంత అసహ్యంగా ఉందా? ఒక ఉమ్మడి మేమంతా కలిసి ఒకే దాంట్లో చేస్తున్నాం, అందరికి కలిసి కట్టుగా మేము వచ్చేసి ఎలక్షన్లో పోటీ చేస్తున్నాం అని చెప్పుకున్నాడు వ్యక్తులు ఈరోజు ఈయన పెట్టిన మేనిఫెస్టో ఇది అసాధారణం, ఇది చేయలేడు, ఈయన అబద్ధాల బాబు, వీటితో మనం నడిస్తే ఇబ్బంది రా బాబు అని చెప్పేసి ఈ బాబును పక్కన వేయడం జరిగింది. ఇవన్నీ తెలుసుకున్నారు రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చాలా చాకచక్యంతో
ఈ 2 రోజుల్లో ఈ జరిగినట్టు మేనిఫెస్టో ఏంది, దీంట్లో ఉండే ఒడిదుడుకులేంది, ఏది ఆచరణ, ఏది చేయలేమనే దాంట్లో అందరూ తెలుసుకున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారో తూచా చెప్పకుండా చేస్తాడు. గతంలో 9 వాగ్దానాలతో వచ్చి 36 మన సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు పరిస్థితి ఆయన ఏదైతే చేయగలమో, ఈ యొక్క రాష్ట్ర రాబడి ఎంత, మన సెంట్రల్ గవర్నమెంట్ మనకు వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత, మనం ఏదైతే చేయగలమని క్లుప్తంగా చేసి నీట్గా పెట్టాడు. చదువుకున్న పెద్దవుతుంది. ఈయనంట వచ్చేసి ఆయన ఇంకా సంపద పెంచుతాడంట. అంటే ఆయనకున్న 5 లక్షల కోట్లని 10 లక్షల కోట్లు చేసుకుంటాడు ఆయన కొడుకు, ఆయన సామాజిక. అంతేగాని ప్రజలకు సంబంధించి ఆయన ఏం చేసేది లేదు. బాబు గారు నమ్మే పరిస్థితులు ఎవరు లేరమ్మా. తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన గెలిపించడం కోసం ఈ రోజున బాలకృష్ణ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, రేపు పవన్ కళ్యాణ్ కూడా పిలిపిస్తున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఇమేజ్ పెట్టుకుని ఓట్లు మంచి క్వశ్చన్ అడిగారు తల్లి. వాళ్ళకంటే ఆయన బాలకృష్ణ గారు వస్తారు, లోకేష్ గారు కూడా వచ్చారు నిన్న. రేపు మళ్ళా వచ్చేసి ఆ పవన్ కళ్యాణ్ గారు, మళ్ళా బాబు గారు వస్తున్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు ఒకటే చూడండి, చంద్రబాబు గారు ఓడిపోతాడన్న భయంతో ఇటు పవన్ కళ్యాణ్ని అటు బీజేపీని వెంపర్లాడి తీసుకొచ్చుకున్నాడు. ఇక్కడ పరిస్థితి కూడా అంతే. వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తే ఓడిపోతాం, వీళ్ళందరూ తీసుకొచ్చి సినిమా యాక్టర్లు వీళ్ళు చూసి ఏమైనా ఓటేస్తారని తీసుకొచ్చుకున్నారు. అటు ఓటేసే పరిస్థితులు లేరు. ఏదైతే 5 సంవత్సరాల పరిపాలన చాలా మంచి పరిపాలన ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. పరిపాలన పట్ల, సంక్షేమ పథకాల పట్ల, అభివృద్ధి పట్ల ప్రజలు ఆకర్షణలై ఉన్నారు. సంక్షేమ పథకాలే మా యొక్క అభివృద్ధికి శ్రీరామ రక్ష. అంతేగాని వీళ్ళు ఎంతమంది రోడ్ షోలు చేసుకున్నా ఏం చేసినా ఇక్కడేం ఉరిగిపోయేది లేదు. అన్ని షోలన్నీ ఫ్లాప్ అయినాయమ్మా. సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయి వాళ్ళు. దాని గురించి ఇక రాబో రోజుల్లో 13వ తేదీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు జనాలు. ఇంకా దానికి ఇంకా మీరు చూడాలంటే జూన్ 4వ తేదీ ఇంకా పట్టాభిషేకం కోసం అందరూ జేజేలు కొడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.